హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన అయితే డీసీ మూవీ అయితే రిలీజ్ అయిపోయింది. డీసీ మూవీ అయితే చాలా అంటే చాలా బాగా అయితే రన్ అవుతుంది. ఈ మూవీలో అయితే మన నార్మల్ నార్మల్ సిటిజన్ మూవీ అయితే ఇదైతే అంటే పేద రిచ్ మిడిల్ క్లాస్ సినిమా, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉంటది కదా, ఆ ఫ్యామిలీ నుంచి అయితే ఎట్లా మనం రిచ్ గా ఎట్లా ఈ మూవీని అయితే డీటెయిల్ గా అయితే చూపిస్తారు. సో మూవీని అయితే ఎక్కడ చూడాలి, ఎలా చూడాలి, ఏ వెబ్సైట్ చూడాలో ఈ వీడియో అయితే డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మన వీడియోని అయితే జాగ్రత్త లాస్ట్ వరకు చూడండి, డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. మధ్యలో స్క్రిప్ట్ చేస్తే మాత్రం మీకు ఏమంటే ఏం అర్థం కాదు. సో లేట్ చేయకుండా ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో గైస్, మనకి డీసీ మూవీ అయితే రిలీజ్ అయిపోయింది. ఈ మూవీ అంటే నెక్స్ట్ లెవెల్ మూవీ అయితే రన్ అయిపోతుంది గైస్. అంటే నెక్స్ట్ లెవెల్ మూవీ అయితే నడుస్తుంది గైస్. సో మూవీ అయితే ఎక్కడ చూడాలి, ఎలా చూడాలో వీడియో అయితే డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో గైస్, మన అందరి ఫోన్ నార్మల్గా అయితే ప్లే స్టోర్ ఉంటుంది గైస్. ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేసుకోండి గైస్. సో ప్లే స్టోర్ ఓపెన్ చేసుకున్నాను గైస్. మీకు చూసుకోవచ్చు చాలా అంటే చాలా యాప్స్ అయితే మీకు అవైలబుల్గా అయితే ఉంటాయి గైస్. చూసుకోవచ్చు చాలా అంటే చాలా యాప్స్ అయితే మనకి అవైలబుల్ ఉంటాయి గైస్. సో మనం ఏ యాప్లో ఏ వెబ్సైట్ చూడాలో మీకు అయితే చూపిస్తాం గైస్. మీకు సర్చ్ కూడా ఉంది కదా, సర్చ్ కూడా వచ్చేయండి. సర్చ్ కూడా వచ్చిన తర్వాత గైస్ ఇక్కడ సర్చ్ ఉంది కదా, సర్చ్ అయితే ఏమని చేస్తారంట గైస్, మీరు సర్చ్లో మీరు మై షో BOOK బుక్ మై షో అని కొట్టేసేయండి. ఇక్కడ ఫస్ట్ వచ్చేసింది బుక్ మై షో అని చెప్పేసి. ఈ బుక్ మై షో అయితే మీరు యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నా, నాకు వర్కింగ్ అయితే నడుస్తుంది గైస్. దానికోసం మీకైతే నేను సజెషన్ అయితే చేస్తున్నా గైస్. నాకైతే వర్క్ అయితే అయింది గైస్, దానికోసం నేను చూపిస్తున్నా గైస్. సో గైస్, మీకు ఓపెన్ ఉంటుంది, ఓపెన్ మీద అయితే క్లిక్ చేసుకొని మీరు యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత గైస్ మీకైతే ఫోన్ నెంబర్తో అయితే లాగిన్ కావాల్సి వస్తుంది. మీరు ఫోన్ నెంబర్తో లాగిన్ అయిన తర్వాత మీకైతే ఒక ఓటీపీ అయితే వస్తుంది గైస్. ఓటీపీ వచ్చిన తర్వాత మీకు యాప్లో అయితే మీకు అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది గైస్. క్రియేట్ అయిన తర్వాత మీకు ఈ టైప్ ఆఫ్ అయితే ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత మీకు ఓపెన్ చేసుకుంటే మీకు ఈ టైప్ ఆఫ్ అయితే ఇంటర్ఫేస్ అయితే వస్తుంది గైస్. సో వచ్చిన తర్వాత గైస్ మనకి చూసుకోవచ్చు చాలా అంటే చాలా యాప్స్ అయితే మనకి ఇక్కడ మూవీస్ అయితే చాలా అంటే చాలా మూవీస్ అయితే మనకి అవైలబుల్గా ఉంటాయి గైస్. చూసాను కదా, మీకు చాలా మూవీస్ అవైలబుల్ అయితే ఉంటాయి. మనకు కావాల్సింది డీసీ మూవీ కావచ్చు. మనకి ఇక్కడ మనకు అన్ని అయితే అవైలబుల్, మనకి ఇక్కడ అన్ని అయితే కనిపిస్తున్నాయి. మూవీస్ అయితే అన్ని కనిపిస్తున్నాయి గైస్. సిఆర్ ఉంది కదా, సిఆర్ మీద అయితే క్లిక్ చేసుకోండి గైస్. చేసుకున్నాం గైస్, మనకి కిందకి అయితే స్క్రోల్ చేసుకోండి. చేసుకుంటే గైస్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు, మన డీసీ మూవీ అయితే ఇక్కడ ఉంది. మన డీసీ మూవీ అయితే ఇక్కడ డీసీ మూవీ కనిపిస్తుంది. డీసీ మూవీ మీద క్లిక్ చేసుకోండి గైస్. చేసుకున్నాక గైస్ మీకు డీసీ మూవీలో ఎవరెవరు యాక్టర్స్ ఎవరు ఉన్నారో, మనకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు ఉన్నారో మనకైతే మనకి ఇక్కడ అంతా అయితే కనిపిస్తూ ఉంటారు గైస్. ఇక్కడ మీకు డీసీ మూవీ మనకి యాక్టర్స్, మూవీ హీరోస్, అంటే సాంగ్ వాళ్ళు, అంటే మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళు మనకు అందరూ అయితే కనిపిస్తూ ఉంటారు గైస్. ఇక్కడ మీకు బుక్ టికెట్స్ అని ఉంది, బుక్ టికెట్స్ మీద క్లిక్ చేసుకోండి. బుక్ టికెట్స్ మీద క్లిక్ చేసుకున్నాను గైస్. మీకు తమిళ చూద్దాం అనుకుంటారా, తెలుగు చూద్దాం అనుకుంటారా, దాని అయితే చూస్ చేసుకోండి. నేను అయితే తెలుగు చూద్దాం అనుకుంటున్నా. తెలుగు అయితే క్లిక్ చేసుకున్నా గైస్. మీకు లోకల్ ఎక్కడ టికెట్స్ అవైలబుల్ ఉన్నాయో మీరు అక్కడనైతే మీరు టికెట్స్ అయితే మీరు చూస్ చేసుకొని సెలెక్ట్ అయితే చేసుకోండి గైస్. తీసుకోవచ్చు. మనకి చాలా అంటే చాలా టికెట్స్ అయితే మనకి అన్ని అయితే అవైలబుల్గా, చాలా అంటే చాలా టికెట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి గైస్. ఇక్కడ గైస్ మనకు దగ్గరలో ఉన్న మూవీ మీ టైం అయితే చూస్ చేసుకోండి. మీకు ఏ డేట్లో కావాలో ఆ డేట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన మీకు థియేటర్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత టైమింగ్ కూడా సెలెక్ట్ చేసుకోండి. మీరు అయితే నేను 4:50కి అయితే టైమింగ్ సెలెక్ట్ అయితే చేసుకున్నా. లేదా 2 టికెట్స్ అయితే బుక్ చేసుకున్నా గైస్. 2 టికెట్స్ మీద క్లిక్ చేసుకున్నా ఆల్రెడీ. సెలెక్ట్ మీద క్లిక్ చేసుకున్నా. సెలెక్ట్ మీద క్లిక్ చేసుకున్నాక గైస్ మీకు అయితే చూసుకోవచ్చు, మనకి చాలా అంటే చాలా టికెట్స్ అయితే మనకి అవైలబుల్గా అవుతున్నాయి. మీరు స్క్రీన్ ఇక్కడ చూసుకోవచ్చు. మన స్క్రీన్ అయితే ఇక్కడ ఉన్నది. స్క్రీన్ ప్రకారం మీకు ఎక్కడ టికెట్స్ కావాలో అక్కడ చూస్ అయితే చేసుకోండి గైస్. నేనైతే ఇక్కడ మన సీరోలో అయితే టికెట్స్ అయితే బుక్ చేసుకుని, ఇక్కడ చూస్తున్నా సీరో ఉంది. సీరోలో టికెట్స్ అయితే బుక్ చేసుకున్నా. ఇక్కడ దాని మీద సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకున్నాక గైస్ నేను పేడ్ మీద అయితే క్లిక్ చేసుకోండి. చేసుకున్నాక మనకి యాక్సెప్టెడ్ ఉంటుంది. యాక్సెప్ట్ మీద క్లిక్ చేసుకోండి. సో చేసుకున్నాక మీకు స్నాక్స్ ఏమైనా కావాలంటే స్నాక్స్ ఆడైతే ఆర్డర్ పెట్టుకోవచ్చు, లేకపోతే మీకు అక్కడ దగ్గర తీసుకోవచ్చు గైస్. స్కిప్ అయితే కొట్టేసేయండి. సో కొట్టేసిన తర్వాత గైస్ మనకు ఫోన్ నెంబర్తో లాగిన్ అయ్యాం కాబట్టి మనకు ఫోన్ నెంబర్ అయితే కనిపిస్తుంది. కనిపించిన తర్వాత మీకు ఇక్కడ జిమెయిల్ ఐడి ఉంది కదా, జిమెయిల్ అయితే క్లిక్ చేసుకోండి. మీ జిమెయిల్ అయితే ఏది ఉందో జిమెయిల్ అయితే ఇచ్చేసుకోండి. ఇచ్చేసిన తర్వాత మీకు అప్డేట్ అని ఉంటుంది. అప్డేట్ మీద క్లిక్ చేసుకోండి గైస్. చేసుకున్నాక మీకు ఇక్కడ చూసుకోవచ్చు మన టికెట్స్ మొత్తం మనకి ఎంత పే అవుతున్నాయో, మనకి ఎంత అమౌంట్ అవుతుందో మీకు అయితే మొత్తం ఇక్కడ కనిపిస్తుంటుంది. సో గైస్ మనకు మొత్తంకి అయితే 356 రూపీస్ అయితే మొత్తం అవుతుంది. కంటిన్యూ మీద క్లిక్ చేసుకోండి. సో కంటిన్యూ క్లిక్ చేసుకున్నాక గైస్ మీకు ఫోన్పే నుంచి మీరు మనీ పే చేద్దాం అనుకుంటారా, లేకుంటే క్రెడిట్ నుంచి అయితే పే చేద్దాం అనుకుంటారా, లేదంటే పే బై యూపీఐ నుంచి పే చేస్తారా, లేకపోతే మొబైల్ వాలెట్ నుంచి పే చేస్తాం. సెలెక్షన్ అయితే చేసుకోండి. నేనైతే ఫోన్పే మీద అయితే పే చేస్తున్నా. ఫోన్పే మీద అయితే క్లిక్ చేసుకుంటున్నా గైస్. సో ఫోన్పే మీద క్లిక్ చేసుకుని కొంచెం అయితే బఫరింగ్ అవుతుంది, కొంచెం అయితే వెయిట్ చేయండి గైస్. సో కొంచెం అయితే వెయిట్ చేయండి. సో చేసినాక గైస్ మీకు చూసుకోవచ్చు, మనకైతే మన ఫోన్పే అకౌంట్కి అయితే మన ఫోన్పే అకౌంట్ వ్యాలెట్లకి అయితే మనం వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత గైస్ మీకు ఇక్కడ చూసుకోవచ్చు పే ఉంది కదా, పే మీ అయితే క్లిక్ చేసుకోండి గైస్. చేసుకున్నాక మీకు అయితే ఇక్కడ మొత్తానికి అయితే మీ పిన్ అయితే సబ్మిట్ చేయాల్సి వస్తుంది. మీ పిన్ సబ్మిట్ చేసినంటే మీకు అయితే టికెట్స్ ఆటోమేటిక్ అయితే మీకు టికెట్స్ అయితే బుకింగ్ అయితే అయిపోతాయి.
సో చూసారు కదా గైస్, మీరైతే టికెట్స్ అయితే బుక్ చేసుకొని వెళ్ళైతే మీకు ఆ మూవీని అయితే చూడండి. సో చూసారు గైస్, మీకు ఇంట్రెస్టింగ్ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒకసారి అయితే కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.